హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా అనే లైఫ్ రా మావా. లైఫ్ అంతా సినిమాలే మావా. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి కంబ్యాక్స్. అసలు కంబ్యాక్స్ అంటే ఏంటి? హీరో డే వన్ కలెక్షన్సా, కాదు, ఓవరాల్ సినిమా ఎక్స్పీరియన్సా, పెద్ద పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్, పెద్ద క్యాస్ట్, స్టార్ క్యాస్ట్, హై బడ్జెట్స్, ఇదేనా సినిమా? కంబ్యాక్ అంటే ఇదేనా? కాదు. ఇవన్నీ దాటుకొని ఒక స్టార్ హీరో స్టేటస్ ని, హీరో తాలూకు నైతిక విలువల్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అది కంబ్యాక్ అంటాను నేను యాక్చువల్గా. వాట్ వాట్ అన్ యాక్టర్ ప్రజెంట్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. అవును, యాక్టింగ్ పరంగా వాళ్ళు ఏం చేస్తారు అనేది దాని గురించి మనం కన్సిడర్ చేసుకొని మాట్లాడాలి. కానీ సినిమా కలెక్షన్స్, డే వన్ గ్రాస్, డే టూ గ్రాస్, ఇవి కాదు సినిమాలు అంటే. డెఫినెట్ గా ఒకప్పుడు ఒక స్టార్ హీరో అవడానికి లేకపోతే ఒక స్టార్ యాక్టర్ అవడానికి ఏదైతే మూలంగా నిలిచిందో అలాంటిది కోల్పోయిన ఒక డౌన్ ఫాల్ అయిన యాక్టర్ కి మళ్ళా ఒక పెద్ద సినిమా హిట్ అవడం వల్ల వచ్చేదే కంబ్యాక్. ముందుగా రవణ గురించి మాట్లాడాలంటే, రవణ నా చిన్నప్పటి నుంచి మన అందరి చిన్నప్పటి నుంచి మనోడు యాక్చువల్గా రవితేజ చాలా పెద్ద ఫ్యాన్. చాలాసార్లు మనము ఎన్నిసార్లు చెప్పినా గానీ మన చిన్నప్పటి నుంచి చూస్తున్న యాక్టర్. మన ఇంట్లో మన అమ్మ నాన్నకి, మోస్ట్లీ మన అమ్మలకి, లేడీస్ కి, మన అక్కలకి చాలా మందికి ఫేవరెట్ హీరో రవణ. ప్రతి టీఎఫ్ఏ ఫ్యాన్ కూడా రవణ సినిమా వస్తే ఒక మంచిగా ఉంది అని చెప్తే గానీ, జస్ట్ చెప్పాలి అంతే, బాగుంది అని చిన్న టాక్ వచ్చినా కానీ ఎగేసుకొని వెళ్ళిపోతాం. అంత ఇష్టం రవణ అంటే. మన చిన్నప్పటి నుంచి అమ్మానా తమిళమ్మాయి, ఈడియట్, ఖడ్గం ఇలాంటి ఎన్నో సినిమాల్లో మనల్ని మనం, విక్రమార్ కూడా ఎన్నో సినిమాల్లో మనల్ని మనం రిలేట్ చేసుకుంటాం ఆ క్యారెక్టర్స్ తో, జర్నీ చేస్తాం మనము. అలాంటి పెద్ద ఆయన కెరియర్ పీక్స్ లో ఉన్న ప్రతిసారి అతను చిన్న ఒక పెద్ద డైరెక్టర్స్ తో సినిమా తీయడం చాలా ఈజీ. బట్ అది కాకుండా నేను ప్రతి సినిమా న్యూ ఏజ్ డైరెక్టర్ తో చేద్దాం అనుకున్నాడు. కాబట్టి కొత్త డైరెక్టర్స్ తోని ఆయన లేకపోతే ఇప్పుడు పూరి జగన్నాథ్ ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉండేవాళ్ళు కాదు. అలాంటి చాలా మంచి డైరెక్టర్స్ తో సినిమా తీసాడు. న్యూ ఏజ్ డైరెక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు, కొత్త హీరోయిన్స్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్, ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తారు ఆయన. అలాంటి నైతిక విలువలు ఉన్న ఒక హీరో ఒక 4 ఫ్లాపులు పడగానే అయిపోయింది, మంచి పని అయిపోయింది, ఇంకా సినిమాల్లో ఏం చేస్తాడులే, ఒక టిపికల్ ఫార్ములా సినిమాలు తీస్తున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు సెటైరికల్ గా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అది కరెక్ట్ కాదు అసలు. ఇలాంటి హీరో ఖచ్చితంగా రవితేజ అన్న ట్రాక్ మార్చేసిండు. భక్తమయ శైలుకు విజ్ఞప్తి ఆల్రెడీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. ఎగ్జాంపుల్ లాంటిది, ఆ చిన్న ఎగ్జాంపుల్, ట్రైలర్ లాంటిది రవితేజ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి. మనం నెక్స్ట్ ఖచ్చితంగా మంచి సినిమాలు వస్తున్నాయి. ఇరుముడి పోస్టర్ మొన్న వచ్చింది. ఇరుముడి సినిమా గానీ, మన వివేకాత్రేతో సినిమా గానీ, ఖచ్చితంగా రవణ ఇస్ గోయింగ్ టు బి ద బెస్ట్ కంబ్యాక్ ఎవర్ ఆఫ్ టిఎఫ్ఐ. రవణ కంబ్యాక్ అంటే నాకు కొంచెం పర్సనల్ మావా. ఎందుకు చెప్తా, రవణ నన్ను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసాడు ఏంటి అంటే, చిన్నప్పుడు స్కూల్లో కానీ, రిలేటివ్స్ కానీ, బయట ఎవరైనా కానీ నేను మాట్లాడడం చూసి, నేను చేసే పని చూసి, ఎరా నువ్వు రవితేజ ఫ్యానా అనే వల్ల ఎక్కువ. అంటే ఒక నార్మల్ పర్సన్ ఆర్ నార్మల్ ఫ్యాన్ మీద రవణ అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అలాంటి ఒక క్యారెక్టర్ డౌన్ ఫాల్ అంటే చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి ఒక్క కంబ్యాక్ పడితే మాత్రం మొత్తం ఎప్పుడో అది అంటారు కదా, అప్పుడు ఎప్పుడో పాత బంగారం లోపల దాచిపెట్టి ఉంటారు కదా, అలాంటి ఫ్యాన్స్ అందరూ బయటకు వచ్చేస్తారు. ఖచ్చితంగా వెయిటింగ్. ఇంకోటి మన గోపిచంద్ అన్న, నా వరకు గోపిచంద్ గారు అంటే ఎలా అంటే, చిన్నప్పుడు ఒక క్యారెక్టర్స్ నిజం, మన జయం ఇట్లాంటి సినిమాల్లో మోన్లీ నాకు తెలిసి డైరెక్టర్ తేజ యూజ్ చేసుకున్నంత ఎవరు యూజ్ చేసుకోలేదు ఆయన యాక్టింగ్ కేపబిలిటీని ఇప్పటి వరకు కూడా. ఈవెన్ హీ బికమ్ ఏ సక్సెస్ఫుల్ హీరో, పెద్ద హిట్స్ పడ్డా, కలెక్షన్ వచ్చిన సినిమాలు పడ్డా గానీ ఆయనకున్న రేంజ్ వేరు అసలు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమా ఒక వారియర్ బేస్డ్ బ్యాక్ డ్రాప్ సినిమా వస్తుంది. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా ఆ సినిమా కోసం. ఆ సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలి. నాకు గోపీచంద్ గారు అనగానే ఒక రణం, లేకపోతే ఒక యజ్ఞం, లేకపోతే ఒక కామిక్ వేలో చూడాలంటే ఒక లౌక్యం ఆర్ శౌర్యం. మంచి మాస్ కామెడీ, యాక్షన్, కమర్షియల్ బొమ్మలు ఇవన్నీ. కాకపోతే ఆయనకి చాలా పొటెన్షియల్ ఉంది యాక్టింగ్ పరంగా కానీ. ఇంకోటి గోలీమార్, అస్సలు మిస్ చేయలేం గోలీమార్ని. అసలు అందులో ఎంత స్క్రీన్ ప్రెసెన్స్ గానీ, డైలాగ్ డెలివరీ గానీ చాలా ప్రాపర్ గా ఉంటది. ఒక స్టార్ మెటీరియల్ హీరో ఉంటది గోలీమార్ అసలు. కాకపోతే ఆయన యూజ్ చేసుకోలేకపోతారు. కొంతమంది డైరెక్ట్ యూజ్ చేశారు, హిట్లు కొట్టారు. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ చూస్తే ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఏంటో తెలియదు కానీ ఆయనకి తగ్గ బొమ్మలు పడట్లా. మంచి బొమ్మ పడితే కంబ్యాక్ ఇవ్వాలి అనుకుంటున్నాం గోపిచంద్ గారు కూడా. ఆయన కూడా చాలా ఎప్పుడూ మంచి సినిమాలు, అసలు మంచి ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఆయన కూడా.
ఇంకొకటి ఆయన విలన్ గా చేస్తే కూడా చూడాలని ఉంది. నాకు చాలా Proper ఉంది villain role. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి Ah. మళ్ళీ ఒక విలన్ రోల్ లో ఆయన చూడాలని Yes. చాలా ఆశగా ఉంది నాకైతే. ఇకపోతే నెక్స్ట్ నితిన్ మామ. నితిన్ అన్న నితిన్ గురించి నాకంటే బాగా మావాడు చెప్తేనే బాగుంటది. ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాడు. ఎస్ చిన్నప్పటి నుంచి అరే నువ్వు ఓల్డ్ ఫ్యాన్ రా అంటే నితిన్ ఫ్యాన్ అంటుండే నేను. అని ఉంది. అంత ఇష్టం మనకి నితిన్ అన్న అంటే. అవును. బట్ ఈ కొన్ని లాస్ట్ 5 ఈ డెకేడ్ లో హిట్ అయిన సినిమాలు, చెప్పుకోదగ్గ సినిమాలు వేళ్ల పైన లెక్క పెట్టే పరంగా అయినాయి. అవును. అది నాలండోడు ఎంత బాధ అనిపించినా గానీ ఆయన ఇప్పుడు తనకి తాను తెలుసుకున్నాడు, ప్రాబ్లం ఏందో తెలుసుకున్నారు. ఈజ్ గోయింగ్ టు బి కమ్ బ్యాక్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయనకైనా రాసుకుంటున్నాడు, మంచి లైనప్ అనేది చాలా మంచిగా ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఏ ఆనంద్తో ఒక మూవీ కూడా అనౌన్స్మెంట్ అయింది. ఎస్ ఇట్లాంటి రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా కొంచెం మంచిగా చేంజ్ చేసి ఆయన యాక్టింగ్ కేపబిలిటీ గురించి నేను పొంగ పెట్టక్కర్లేదు. ఒక శ్రీ ఆంజనేయం, ఒక నిజం, ఫస్ట్ మూవీస్ తోనే చాలా పెద్ద హిట్ కొట్టిన హీరో. ఎవరికి సాధ్యం కదా అంత పెద్ద హిట్ మన జయం సినిమాతోనే. కానీ అట్లాంటి హిట్ కొట్టిన హీరో ఎంతో మంది డైరెక్టర్స్ ఆల్మోస్ట్ చాలా డాన్స్ విషయంలో, ఫైట్స్ విషయంలో, యాక్టింగ్, డైలాగ్స్, ప్రతి విషయంలో ఆయనకు ఇండస్ట్రీలో కొత్తగా వచ్చినప్పుడు తనకి మాట్లాడడం కూడా సరిగా రాదు. అట్లాంటిది వోకల్ ట్రైనింగ్ తీసుకొని ఎంతో కష్టపడి జిమ్ చేసుకుంటూ, 6 ప్యాక్ చేసుకుంటూ, ప్రతి ఇది కూడా అన్ని యాక్షన్ ఫైట్స్ అన్ని ఓన్ గా కూడా చేసుకుంటాడు. డాన్సర్ కూడా మంచి డాన్సర్, అంత మంచి కేపబిలిటీ ఉన్న హీరో ఏదో 4 సేమ్ అదే 2-3 ఫ్లాప్లు పడంగానే మొత్తం ఇంకా హీరో టైం అయిపోయింది, యాక్టింగ్ కి మనకి రావడం వేస్తున్నారు, ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పోయిందని వేస్తున్నారు, చాలా నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు. అదంతా కరెక్ట్ కాదు. హీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయన ఇంకో 10 ఫ్లాప్ సినిమాలు తీసినా గానీ నేను 11వ సినిమా కూడా నేను అదే ఫీల్ తో వెళ్తా. అంత ఇష్టం నాకు ఆయన. నాకు ఒక్కటి కాదు, చాలా మంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరో ఫ్యాన్స్ కి నితిన్ అంటే చాలా ఇష్టం. ఆయన ఏ సినిమా వచ్చినా గానీ ఫస్ట్ డే ఫస్ట్ ఖచ్చితంగా చూడాలనుకుంటారు. నేను కూడా చూస్తాను ఖచ్చితంగా. ఎస్ హీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఫర్ షూర్. నెక్స్ట్ ఇయర్ లోపల వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ద న్యూ నితిన్ అన్న నాకు తెలిసి అయితే చూడాలనుకుంటున్నాం. ఎస్ ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ కంబ్యాక్ విజయ్ దేవరకొండ. కొండన్న మామ అదేంటో తెలియదు కానీ ఈయన సినిమా వస్తే డైరెక్టర్ తో సంబంధం లేదు, ప్రొడక్షన్ హౌస్ తో సంబంధం లేదు, సినిమా పేరుతో కూడా సంబంధం లేదు. అసలు ఈ సినిమా ఈ థియేటర్ లో, ఈ పర్టికులర్ రోడ్లో వెళ్తున్నప్పుడు ఏదైనా థియేటర్ లో అక్కడ కొండన్న పోస్టర్ కనిపించింది అనుకో, ఆటోమేటిక్ గా సినిమా థియేటర్కి వెళ్ళిపోయి ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. ఇంకా ఆయన ఇన్ని ఫ్లాప్స్ లో ఉన్నా కూడా క్రేజ్ ఉంది, ఆయన క్రేజ్ ఉంది డెఫినెట్ గా. అసలు ఏంటంటే ఇన్ని ఫ్లాప్స్ వచ్చి ఇన్ని ఉన్నా కూడా ఇలాంటి ఆడియన్స్ వచ్చి చూస్తున్నప్పుడు వాళ్ళ కోసమైనా ఆలోచించి కొంచెం మంచి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకుని తీస్తే బాగుంటది అన్న ఫీలింగ్. ఆయన ట్రాక్ లాగా వచ్చాడు. రణబలి, రౌడీ జనార్దన 2 ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆయనకి. ఖచ్చితంగా రౌడీ జనార్దనతో కంబ్యాక్ ఇస్తాడనే కోరుకుంటున్నాను. డెఫినెట్ ఇవ్వాలి. కాకపోతే ఈయన ఏంటో తెలియదు కానీ ఒక యాక్టర్ డౌన్ ఫాల్ అయ్యాడు అనుకో మామ, ఒకటి నెగిటివిటీ ఎక్కువ పెరిగిపోద్ది, లేదంటే జాలి చూపిస్తారు. ఈయనకు 2 అయ్యాయి. ఒకటి ఫ్యాన్స్ త్రూ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు, అరే డౌన్ ఫాల్ అయిపోయాడు మళ్ళా రౌడీ అన్న అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే హేటెడ్ పెరిగిపోయింది. ఈ ఇంటర్వ్యూస్ లో కానీ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ రౌడీ మాట్లాడేది ఎలా ఉంటాయి అంటే కొంచెం అవతల అదేదో మోటివేట్ చేసినట్టు ఉంటారు, ట్రోల్ చేసిన. బట్ అదేంటంటే ఆయన కొంతమంది ట్రిగర్ అవుతారు. అట్లా వాళ్ళు ట్రిగర్ అవ్వడానికి కూడా మేబీ అది చెప్తాను నేను. ఒక పర్సన్ మాట్లాడేదానికి దాని జెన్యూనిటీ వేరే ఉంటుంది. నువ్వు మాట్లాడేటప్పుడు నాకు ఓవర్ అనిపించచ్చు, నేను మాట్లాడితే నీకు ఓవర్ అనిపించచ్చు. బట్ అది నేచురల్ గా వాళ్ళకి వాళ్ళు మాత్రం కరెక్ట్ ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకొని ట్రోల్ చేయకుండా ఉంటే మంచిదే. ఇంకా ఫైనల్ గా ఒకటి చెప్పాలనుకుంటా, కమ్బ్యాక్ మన తెలుగు హీరోస్ పరంగా ఒక యాక్టర్ ని కొన్ని ఫ్లాప్స్ వచ్చినప్పుడు లేకపోతే కొంచెం డౌన్ఫాల్ అయినప్పుడు యాక్టర్స్ ఎప్పుడు కామెంట్ చేయదు మామ, నెగిటివ్ కామెంట్ చేయదు. ఎందుకంటే అన్ని ఫ్లాప్స్ పడ్డ తర్వాత కూడా నితిన్ గారికి ఇష్కు సినిమా పడింది, ఇండి జరగలైతే మూవీ పడింది, అండ్ రవణకి క్రాక్ అండ్ రాజా దగ్గర ధమాకా లాంటి మూవీస్ పడ్డాయి. అండ్ ఇంకా గోపీచంద్ గారు కూడా అప్పట్లో లౌక్యం ఇలాంటి సినిమాలు పడ్డాయి, హిట్ సినిమాలే పడ్డాయి. బట్ ఇప్పుడు మళ్ళీ ఎలా కావాలనుకుంటే మళ్ళీ కంబ్యాక్ రావాలని కోరుకుంటున్నా ఆయన కూడా. ఇంకా విజయ్ అన్న నెక్స్ట్ వచ్చే 2 movies లో ఏదో ఒక మూవీ కంబ్యాక్ కొడతాడు. ఎస్ ఓవరాల్ గా చూసుకుంటే మా సినిమా ఈజ్ నాట్ అబౌట్ డే 1 కలెక్షన్, సినిమా ఈజ్ నాట్ అబౌట్ లాంగ్ రన్, సినిమా ఈజ్ నాట్ అబౌట్ యాక్షన్, సినిమా ఈజ్ నాట్ అబౌట్ డ్రామా, సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్స్. మనము సినిమాను ఎలా చూస్తున్నాము, సినిమాలో ఏం ఫీల్ అవుతున్నాము, అదే సినిమా. ఇప్పుడు నేను ఒక సినిమాకి వెళ్ళినప్పుడు హై ఫీల్ అవుతా, ఒక సినిమాకి వెళ్ళినప్పుడు ఎమోషనల్ ఫీల్ అవుతా, ఒక సినిమా అయినప్పుడు అన్ని మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి చాలా మందికి, ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. బట్ నీ ఒపీనియన్ ని కూడా 10 మంది ముందు చెప్పి ఒక హీరోని ట్రాల్ చేయడం, ఒక హీరోని తక్కువ చేసి మాట్లాడడం చాలా కరెక్ట్ కాదు, అది తప్పది.
ఖచ్చితంగా అది మార్చుకోవాల్సిందే మనం అందరం. సినిమాని సినిమాలా చూద్దాం, యాక్టర్స్ ని యాక్టర్స్ లానే చూద్దాం. అయితే వాళ్ళంత కష్టపడి ఇన్ని సినిమాలు మన కోసం చూస్తున్నప్పుడు అంటే మనల్ని ఎంగేజ్ చేయడానికి వాళ్ళు కష్టపడి సినిమాలు తీస్తున్నారు. ఏ హీరో కూడా ఫ్లాప్ అయ్యే సినిమా చేయడు, ఏ డైరెక్టర్ కూడా ఫ్లాప్ అవుతుంది అనే ఉద్దేశంతో చేయరు. వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి తీస్తారు. Yes, వాళ్ళు చాలా కష్టపడతారు. మనం వాళ్ళ కష్టానికి విలువ ఇవ్వకపోయినా కానీ కనీసం డిస్కరేజ్ చేయొద్దు. ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డిస్కరేజ్ చేయొద్దు, తక్కువ చేసి చూడొద్దు. ఖచ్చితంగా సినిమాని ఎప్పుడు తక్కువ చేయకండి. మనం అందరం ఇప్పటి నుంచి ఒక డిసిజన్ తీసుకుందాం, సినిమాని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకుండా ఖచ్చితంగా అన్ని సినిమాలకు సపోర్ట్ చేద్దాం, అన్ని సినిమాల గురించి బాగా మాట్లాడదాం. సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తూ, ప్రతి సినిమాని మాలాంటి సినిమా లవర్స్ లా మీరు కూడా ఉన్నారనుకుంటూ, ఎమోషనల్ అయినా కానీ మాలా సినిమా లవర్స్ ఇంకా మీరు మోటివేట్ చేయాలి. మీరు కూడా ఓ సినిమా లవర్ కాబట్టి, మా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు మమ్మల్ని మోటివేట్ చేయాలి. ఏం పెద్ద చేయక్కర్లేదు, జస్ట్ మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సినిమానే లైఫ్ రా మావా. లైఫ్ అంతా సినిమాలే మావా. బై గైస్.